హాయ్ అండి. అస్సలాము అలైకుం. ఇదేందో గెస్ చేశారా? ఇదేందంటే ఖైమా అంటారండి. ఖైమా అయిందంటే నేను ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను హోమ్‌మేడ్‌గా. అది మటన్ ఉంటది గదా! ఆ మటన్‌ని ముక్కలు ముక్కలుగా అది గట్టి గట్టిగా ఉంటాయి గదా! అది ఎముకలు లేకుండా దాన్ని కొంచెం మిక్సీలో యేసుకున్నానండి. మిక్సీలో యేసుకొని కొంచెం మెత్తగా చేసుకోవాలి. మెత్తగా చేసుకున్న తర్వాత ఇక్కడ వాళ్ళు బయట కంట్రీ వాళ్ళేందంటే ఫతాయర్ అని వాళ్ళు ఇష్టంగా తింటారండి వాళ్ళు. పిజ్జాలు, బర్గర్‌లు అలా ఉంటాయి గదా! అలాగా నేను ఇంట్లోనే చేస్తాను. నేను చెప్పాను గదా! మీకు ప్రతీది ఇంట్లోనే చేస్తానండి. అలాగేందంటే ఇది ఖైమా అండి. ఖైమాని మిక్సీలో యేసుకున్నాను. మిక్సీలో యేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, మిరియాల పొడి, ఏం చెప్తారు, తూమ్ అంటారు. తూమ్ అంటే తెల్లగడ్డల పౌడరు, ఎర్రగడ్డల పౌడరు మొత్తం దాంట్లో వేసి మిక్స్ చేసేయాలి మొత్తం. దాంట్లో మొత్తం కలిపేసిన తర్వాత సన్నని మంట మీద కొంచెం ఉడకనివ్వాలి. ఎందుకంటే మటన్ కొంచెం లేట్‌గానే ఉడుకుతది కాబట్టి. కానీ ఇలా మిక్సీలో ఏసేస్తే కొంచెం తొందరగానే ఉడికిపోతదండి. ఒకసారి ట్రై చేయండి. అది చికెన్ స్టోక్ అని చెప్తారు కదా! మ్యాగీ లాగా అది కొంచెం ఏసాను. ఈ పిండి ఎలా తయారు చేస్తారో కూడా ఒక వీడియో పెడతానండి నేను. అది ఏమేమి దాంట్లో ఒక వీడియో ఉంది. అది కూడా వాయిస్ ఓవర్ పెట్టి చెప్తాను నేను. తర్వాత ఏంటంటే ఆ పిండిని కొంచెం రౌండ్ పల్చగా చేసుకొని, చూడండి నేను ఎలా పలసన చేసుకున్నానో అలా పలసన చేసుకొని పక్కన పెట్టుకొని, మళ్ళీ ఆ ఖైమా ఉడికిన తర్వాత ఆ ఖైమా దాని మధ్యలో ఏసేసి, ఈళ్ళు తిండి చూడండి భలే టేస్ట్ అంటే టేస్ట్‌గా ఉంటాయి. అది కూడా ఏందంటే అది జుబన్ అంటారు. జుబన్ అంటే చీజ్. ఇక్కడ తినే వాళ్ళందరూ చాలామంది అన్ని వస్తువుల్లో చీజ్ ఉండాలి. ప్రతి ఒక్క వస్తువులో చీజ్ ఉంటేనే వాళ్ళు తింటారండి. లేకపోతే ఏందంటే వాళ్ళకి టేస్ట్ అనేది నోటికి తగలదు. ప్రతి ఒక్క దాంట్లో చీజ్ ఉంటేనే వాళ్ళకి టేస్ట్ అందేది. చూడండి నేను మొత్తం దాంట్లో స్టఫింగ్ మొత్తం దాంట్లో పెట్టానండి. దాంట్లో పెట్టిన తర్వాత మళ్ళీ కట్ చేశాను పైన. కట్ చేసి మళ్ళీ దానిపైన చీజ్ ఏసానండి. చీజ్ ఏసిన తర్వాత మళ్ళీ ఏమంటే అది మిల్క్ అండి. మిల్క్ అంటే చాయ్ మిల్క్ అంటారు కదా! అలాగా చాయ్ మిల్క్‌లో కొంచెం కాఫీ ఏసాను. ఎందుకంటే చాయ్ మిల్క్‌లో కొంచెం కాఫీ ఏస్తే కొంచెం ఫ్లేవర్ కూడా బాగుంటది. కలర్ కూడా చేంజ్ అవుద్ది. మనం పైన డెకరేషన్ చేస్తున్నాం గదా! దాన్ని మిల్క్‌ని అది పె వేస్తున్నాం గదా! పైన డెకరేషన్‌కి అదేంటి కలర్ ఏందంటే కొంచెం చేంజ్ అవుద్ది. కాఫీ మిల్క్‌లో కొంచెం కాఫీ మిక్స్ చేసేస్తే. చూడండి మొత్తం ప్రిపేర్ చేసేసాను. ఓవెన్‌లో పెట్టేసాను. ఓవెన్‌లో పెట్టిన తర్వాత చూడండి కలర్ ఎలా వచ్చిందో. నేను చెప్పాను కదా! అది మిల్క్‌ది కూడా పైన కలర్ చేంజ్ అయిందని గోల్డ్ కలర్ వచ్చింది కదా! సూపర్ అంటే సూపర్ టేస్ట్ అండి. వీళ్ళకైతే ఇదైతే నేను వారానికి 2 సార్లు చేసి పెడతానుండాలి వీళ్ళకైతే. చూడండి ఎలా ఉందో బాగుందా?